నమస్తే అన్న, నా పేరు పుష్పా కిరణ్ కుమార్, గ్రామం సాములవారి లింగోట, మండలం నాంపల్లి, జిల్లా నల్గొండ వాసిని. నేను గత 10 నెలలుగా 11 నెలలుగా ప్రజావానికి నాకున్న సమస్యలను బట్టి దాంట్లో ప్రధానమైన సమస్యలు నా ఇంటి తలుపు వలగొట్టి నా ప్రారి కూడా కూల్చేసినారు, అదొక సమస్య. రెండో సమస్య నాకు రావాల్సిన ల్యాండ్ విషయంలో నేను ఆ యొక్క సమస్య గురించి వచ్చిన. మూడోది మా అమ్మ చేస్తున్న ఇల్లీగల్ ఉద్యోగం పైన. ఈ 3 విషయాలపైన నేను ఇక్కడ ప్రజావానికి రావడం జరిగింది. నా ఇంటి తలుపు వలగొట్టి నాకు ప్రారి కూడా కూల్చేసినప్పుడు నేను స్థానిక పిఎస్ వాళ్ళకి చెప్పుకున్నప్పుడు స్థానిక పిఎస్ వాళ్ళు సరిగ్గా పట్టించుకున్నందుకు నేను ప్రజావానికి రావడం, ఇక్కడ అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. నేను జనవరి ఫిబ్రవరి నెలల్లో కంటిన్యూగా 2 నెలలు అప్లికేషన్ పెట్టుకున్నాను. ఎందుకంటే నా ఇంటి తలుపు పలగొట్టబడ్డాయి, సామాన్లన్నీ కుళ్ళగబడి ఉన్నాయి, మొత్తం గోడంట కూల్చబడి ఉంది. పరిస్థితి ఇక చెప్పుకోలేని పరిస్థితి అనమాట. అట్టి పరిస్థితి ప్రజావానికి వచ్చి నేను అప్లికేషన్ పెట్టుకున్నా కూడా నాకు ఎటువంటి న్యాయం జరగకుండా ఆ తర్వాత 7వ నెలలో డిఎస్పీ గారు మా యొక్క ఊరును విజిట్ చేసి అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న దృశ్యాలను స్వీకరించి అక్కడ రిపోర్ట్ రాసుకున్నారు. ఇప్పుడు ఇది నేను పెట్టుకుందేమో జనవరిలో, 7వ నెలలో డిఎస్పీ గారు అక్కడ పోవడం జరిగింది. ఆ తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా ఎవరైతే నాకు నష్టం కలిగించిరో, నా ప్రావిడ కూల్చేసి నా తలుపు వలగొట్టిరో మా పాలివారు, వాళ్ళపైన ఇప్పటివరకు ఎలాంటి చర్య జరగలేదు. అంతేకాకుండా ఇదే పాలివాళ్ళు గత 10 సంవత్సరాలుగా భూమి విషయంలో, ఇల్లు స్థలాల విషయంలో, నాకు వచ్చే డబ్బుల విషయంలో నన్ను అన్యాయానికి బలి చేస్తున్నారు. అట్టి విషయంలో నేను స్థానిక పెద్దలైన మీనారెడ్డి గారు, దుబ్బ జనార్దన్ గారు, ఊర్పాగ నరసింహ గారు, వాళ్ళు కూడా కాకుండా ఇంకా 3 పెద్ద మనుషులు చనిపోయారు. వీళ్ళ కాడికి నేను తరచుగా వెళ్ళేవాడిని. కానీ వాళ్ళందరూ ఒకటే రిప్లై, మీ పాలివారు మా మాట వినరు, మేము వాళ్ళకి చెప్పలేమని నన్ను నేటి వరకు అన్యాయానికి బలి చేస్తూనే వచ్చిర్రు. ఈవెన్ ఈ ఇల్లు విషయంలో కూడా మీరు తగిన న్యాయం నాకు చేయండి, మీ తగిన న్యాయం చేసిన దాన్ని బట్టి నాకు కాగితం రాసిందంటే కూడా వాళ్ళు కాగితం రాసియకుండా ఈరోజు నా ప్రారి కూడా నా ఇల్లు కూల్చేటట్టుగా వాళ్ళు ఈ విధంగా మా పాలి వాళ్ళకు సహకరించినారు. అంతేకాకుండా రెండో విషయము, నాకు వచ్చే సర్వే నంబర్లలో నేను పెట్టుకున్న అర్జీలను బట్టి నేను ఇక్కడ నుంచి స్థానిక ఎంఆర్ఓ గారికి పంపడం జరిగింది. స్థానిక ఎంఆర్ఓ గారు తప్పుడు రిపోర్ట్ ఇస్తూ నేను ఎటువంటి ఆధారాలు ఇవ్వలేదని, నేను ఎటువంటి పాస్బుక్ ఇవ్వలేదని నా పైన ఇక్కడ రిటర్న్ కంప్లైంట్ పంపించాడు. అట్టి కంప్లైంట్ను బట్టి నేను మళ్ళీ వీళ్ళని అడిగిన, మేడం ఇదేంటిది, ఇది నేను ప్రతి దానికి సంబంధించిన ఆధారాలతో పాటు నేను ప్రతి పట్టా పాస్బుక్తో పాటు నేను ఇక్కడ మీకు సబ్మిట్ చేయడం జరిగింది. మరి ఈ విధంగా ఎంఆర్ఓ గారు తప్పుడు రిపోర్ట్ ఇచ్చినందుకు ఎంఆర్ఓ గారి పైన చర్య తీసుకోమని నేను అప్లికేషన్ పెట్టుకున్నాను. ఆ తర్వాత వీళ్ళు ఎంఆర్ఓ గారితో ఫోన్లో మాట్లాడడం జరిగింది. నేను పర్సనల్లీ ఎంఆర్ఓ గారికి వెళ్ళి నేను వేరు నంబర్లలో, మాకు 8 సర్వే నంబర్లలో మాకు ల్యాండ్ వచ్చేది ఉంది, ఆ విషయాలన్నీ డీటెయిల్స్ అన్ని ఎంఆర్ఓ గారికి చెప్పుకోవడం జరిగింది. కానీ నేటి వరకు దానికి సంబంధించి ఎటువంటి రిపోర్టు మనకు రాలేదు. అంతేకాకుండా ఇప్పుడు మా అమ్మ చేస్తున్న ఇల్లీగల్ ఉద్యోగం పైన నేను కంప్లైంట్ పెట్టుకున్నాను. మా అమ్మ చేస్తున్న ఇల్లీగల్ ఉద్యోగం వికారాబాద్ డిస్టిక్లో, కానీ మన అప్లికేషన్ వాళ్ళు ఎక్కడ పంపించారంటే నల్గొండ డిస్టిక్ పంపించారు. ఇప్పుడు ఇక్కడ ఏమైపోయింది, మనం పెట్టుకున్న అర్జీ ఏమో వికారాబాద్ డిస్టిక్, మన ఇది వెళ్ళిందేమో నల్గొండ డిస్టిక్. మరి ఇప్పుడు దీనిపైన యాక్షన్ ఎట్లా జరుగుతుంది, దానిపైన న్యాయం ఎట్లా జరుగుతుంది, జరగదు. అయితే ఈ విధంగా నేను ప్రజావాణిలో నేను క్వశ్చన్ చేస్తున్నప్పుడు గౌరవనీయుల చిన్నారెడ్డి సార్ గారు నన్ను ప్రజావాణి నుంచి వెలగొట్టడం జరిగింది. వెలగొట్టినప్పుడు నేను 100కు ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఇక్కడే వచ్చి మళ్ళీ తర్వాత లోపలికి వెళ్ళి నన్ను దివ్య మేడం గారితో కలిపించడం జరిగింది. అప్పుడు దివ్య మేడం గారు కూడా అబద్ధాలు చెప్తూ నేను ఈ బాబును నా చెంబరుగా పిలిపించి నేను మాట్లాడినాను అనే అబద్ధం చెప్పినా కూడా నేను దానికి ఏం సమాధానం ఇవ్వలేదు. అయినా కూడా ఆ తర్వాత వాళ్ళు నన్ను న్యాయం చేస్తామని 2 వారాల నుంచి చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు నాకు దివ్య మేడం గారు కలవలేదు, ఇప్పటి వరకు నాకు ఇలాంటి న్యాయం జరగలేదు. మరి ఈ విధంగా గత 9 నెలలుగా 10 నెలలుగా నాకు జరుగుతున్న అన్యాయం పైన ప్రజావాణిలో ఎటువంటి న్యాయం జరగలేదు. ఇప్పుడు ఇంకోటి విషయం ఏంటంటే, ఇప్పుడు మా పాలి వాళ్ళు అయిన పుష్పాక రాములు, పుష్పాక శారద గారు, అందరు పాలి వాళ్ళు మీ పెద్దనను మీ అమ్మ చంపింది, యాక్షన్లో చంపించింది అని చెప్పారు. మరి చంపించిన నా తల్లిని మళ్ళీ నిన్న మొన్న వాళ్ళ కూతురు పెళ్ళి అయితే వాళ్ళ కూతురు పెళ్ళికి మా అమ్మను ఆహ్వానించారు. మా అమ్మ కూడా వెళ్ళి వచ్చింది. మరి ఇప్పుడు చూడండి, ఇక్కడ మా అన్నం చంపిందని పాలోళ్ళు అన్నారు, మళ్ళీ అదే పాలోళ్ళు మా అమ్మను వెళ్ళడం జరిగింది. మళ్ళీ ఇదే పాలోళ్ళు మరి నా పాలోడ కూల్చేస్తారు, నా తలుపు వలగొడతారు. మరి ఆ విషయంలో కూడా మా అమ్మ వాళ్ళని అడగాలి కదా. ఎటువంటి క్వశ్చన్ వాళ్ళకి చేయకుండా వాళ్ళతో పాటు కుమ్మక్కై నాకు అన్యాయానికి బలి చేస్తున్నారు.